మనకు ఆరోగ్యం మన లైఫ్లో ఎంత పర్సంటేజ్ ఇంపార్టెంట్? ఎవరినన్నా ఈ ప్రశ్న వేయండి. ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే 100%, 100%. ఒక్క సెకండ్ కూడా ఆలోచించం. ఏంటంటే నా నా లైఫ్లో నాకు ఆరోగ్యం 100% కావాలా కదా. ఒక్క పర్సెంట్ కూడా తగ్గడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపియరు. అది కరెక్టే. ప్రతి ఒక్కరి ఆశ కరెక్టే, ఆలోచన కరెక్టే, అన్ని కరెక్టే. దానికి అనుగుణంగా ప్రాక్టికల్‌గా ఆలోచించు. నీ నీ ఇన్‌కమ్స్ ప్రతి ఒక్కరికి కొంత ఇన్‌కమ్ వస్తుంది. 20 గావచ్చు, 30 గావచ్చు, 40 గావచ్చు, రూ. 1,00,000 సంపాదించేవాళ్ళు. మరి నువ్వు 100% నువ్వు హెల్త్ కావాలంటున్నావు. ఎంత శాతం నీ ఇన్‌కమ్‌లోంచి డబ్బు నీ ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నావు? ఎంత శాతం టైము 24 అవర్స్ టైంలో ఎంత టైము నువ్వు నీ ఆరోగ్యం కోసం స్పెండ్ చేస్తున్నావు? ఈ 2 ప్రశ్నలు చాలు. వాళ్ళు ఉట్టిగానే ఆరోగ్యం కావాలంటున్నారా? సిన్సియర్‌గా ఆరోగ్యం కావాలంటున్నారా అని చెప్పడానికి. ఇప్పుడు మనందరం కూడా ఎక్సర్సైజ్ చేయడానికి నా దగ్గర టైం లేదు. పరిగెత్తాలా, జాబ్‌కి పరిగెత్తాలా, పొద్దుగాల లేసి ఆ పని చేయాలా, ఈ పని చేయాలని ఎన్నో ఎక్స్‌క్యూజెస్ చెప్పుకుంటున్నాం మనం. మరి ఎన్నో ఎక్స్‌క్యూజెస్ చెప్తున్నావు. 24 గంటల్లో అరగంట నీ కోసం నీకు లేదు. మరి నీ ఆరోగ్యం ఎక్కడి నుంచొస్తది? అంతే గదా! సో, ఇప్పుడు మనము ప్రతి క్లయింట్ దగ్గర మాట్లాడేటప్పుడు 4 పిల్లర్స్ గురించి మాట్లాడుతున్నామా? ప్లస్ జీవితంలో వ మనం ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ జేసుకోవడం ఎంత అవసరం అనేది మాట్లాడుతున్నామా? సో, ఇవి మాట్లాడినప్పుడు కంపల్సరీ మార్నింగ్ న్యూట్రిషన్ గురించి మాట్లాడాల్సొస్తది. సో, ఇప్పుడు మార్నింగ్ న్యూట్రిషన్ ఇంపార్టెన్స్ ఏంటి అని వాళ్ళకి కరెక్ట్‌గా బ్రెయిన్‌కి అర్థమైనప్పుడు, నా లైఫ్ లాంగ్ మార్నింగ్ న్యూట్రిషన్ తీసుకోవాలా అనేది అర్థమైతది వాళ్ళకి. మనం ఆ టాపికే అక్కడ తీసుకురాలేదు. క్లయింట్ వచ్చిండు. మీరన్నట్టు ఇంత పెద్ద చిట్టాతో వచ్చిండు. ప్రతి ఒక్క ఇప్పుడు కొంతమందిని చూస్తుంటే క్లా పే పేషెంట్స్ గాని, క్లయింట్స్ గాని ఎంత ఎక్కువ వాళ్ళు పేపర్స్ తెస్తే అంత గర్వంగా ఫీల్ అయితున్నారు. ఫస్టే తీసి ఆ ఎంఆర్ఐది పెడతాడన్నమాట ముందర. ఏంటి అంటే, నేనిన్ని డబ్బులు పెట్టి నేను ఎంఆర్ఐ చేయించుకున్నా. అది గూడా అంటే, నాకింత ఆస్తి ఉంది అని గ్రేట్‌గా చెప్పుకుంటారు గదా! అట్లా తయారైపోయిందిప్పుడు. ఎంత ఎక్కువ ఫైల్స్ మన ముందర పెడితే అంత గ్రేట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ ఇద్దరి తప్పుంది. డాక్టర్‌ది ఒక్కటే తప్పు లేదు. ఇప్పుడు చూడండి మీరు, ఒక క్రానిక్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోయి, "ఏమొద్దమ్మా నీకు సింపుల్‌గా ఇవి వాడుకొని రా" అంటే, "ఏం డాక్టర్ ఈయన నేను అంత దూరం నుంచొస్తే మా ఆర్ఎంపీ ఇయ్యడా ఇంతవరకు ఇంతమందం? ఈయన దగ్గరికి టౌన్‌కి పోయి ఆయన దగ్గర కూసొని అన్ని గంటలు వెయిట్ చేసి, ఏం లాభం? ఏం టెస్ట్ చేయకపోయే? నాకేముందో తెలవకపాయె ఈయనకు." అనే అనే యాటిట్యూడు అంటే అది 2 వైపుల నుంచుంది. ఇటు డాక్టర్ వైపు నుంచుంది. అటు పేషెంట్ వైపు నుంచి గూడా ఉంది. పేషెంట్‌కి చేయకపోతే అసంతృప్తి ఉంటుంది. మీరు ఊర్లో వాళ్ళను గమనించండి. చాలా వరకొస్తే ఏం టెస్ట్ చేయకుండా పంపిస్తే వాళ్ళకసలు మందులే పనిచేయవవి. నాకు ఏం కనుక్కోలే డాక్టరు. ఏముందో తెలవలేదు ఆయనకు. టెస్ట్‌లే చేయలేదు. ఆయనకెట్ట తెలిసింది? నా లోపల ఏముందో ఆయనకేం తెలిసింది అనే స్టేజ్‌కి పోయిందన్నమాట ఇప్పుడు. సో, కాబట్టి ఇక్కడ 2 ఉంటాయి. మెయిన్ ఏంటంటే మన యాస్ ఎ న్యూట్రిషనిస్ట్‌గా, డైటీషియన్‌గా మన రోల్ ఎక్కడుంది అంటే అందరి లోపల, ఎవ్వరితో మాట్లాడినా మనం వాట్ ఈస్ న్యూట్రిషన్ అంటే మన హెల్త్ ఏంటి? ఈ 4 పిల్లర్స్ ఏంటి? అంటే మైండ్‌ఫుల్ ఈటింగ్ ఏంటి అనేది మనం అవేకెనింగ్ తీసుకురావాలి. ఇప్పుడు చాలా వరకు అంటే మనము ఇప్పుడు ఎవరి తప్పు గాదు. కొన్నేండ్ల నుంచి ఒక టైప్ ఆఫ్ ఆహారం తీసుకుంటూ వచ్చినాం మనం. సో, కాబట్టి వాళ్ళు దాని నుంచి మార్పు చెందాలంటే అంత ఈజీ ఏం గాదు. సో, ఎన్నో సార్లు ఇప్పుడు మనము అది చెప్తుంటాం గదా! మేక పులిక అది. ఒక ఒక బాపనైన ఒక మేకను పట్టుకపోతుంటే నలుగురు దొంగలొచ్చి కుక్క, కుక్క, కుక్క అంటే ఆయన లాస్ట్‌కి ఆయన మైండ్ సెట్ ఏమైంది ఇది కుక్క కావచ్చని వదిలేసిపోయిండు. అట్లా ఇప్పుడు ఒక హెల్త్ కోచ్ వచ్చిండు. ఒక న్యూట్రిషనిస్ట్ వచ్చి ఇది మంచిది, ఇది మంచిది, మార్నింగ్ న్యూట్రిషన్ మంచిది, ఇదే తినాలి అని చెప్పిండు. వీళ్ళు ఇట్లనే చెప్తారని ఫస్ట్ కొట్టేస్తారు. రెండో ఆయనొచ్చిండు. ఆయన అదే జెప్పిండు. అంటే యూనిఫార్మిటీ.
మనం చెప్పే విషయంలో యూనిఫామ్ గా అదే చెప్తున్నాం. రెండు ఆయన వచ్చినప్పుడు అరే మొన్న ఆయన చెప్పిండు, మళ్ళీ ఈయన ఇదే విషయం చెప్తున్నాడు, ఇదేదో కొంచెం వినాల్సినట్టుంది, అందరు ఎందుకు చెప్తారు అనే మైండ్ సెట్ కొంచెం మారుతుంది. మళ్ళా ఇంకొకరు థర్డ్ ఫోర్త్ ఎవ్రీ న్యూట్రిషనిస్ట్ ఇదే మాట్లాడిండ్రు, యూనిఫామ్ గా మాట్లాడిండ్రు. అంటే మార్నింగ్ న్యూట్రిషన్ అంటే ఏంటి, స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్ ఏంటి, ఇవన్నీ మనం ఇవే మాట్లాడుకుంటూ వచ్చినాం. 4 పిల్లర్స్ అంటే ఏంటి మాట్లాడుతూ వచ్చే వరకు ఒక కామన్ మ్యాన్ కూడా ఒక్కసారి వినేదానికంటే 4-5 నోట్లు అదే మాట విన్నప్పుడు వాళ్ళు కూడా కొంత వాళ్ళు ఫుడ్ మార్చడానికి ఇప్పుడు చాలా మంది అంటే నేను మేబీ మనకు ఈ మీడియా వచ్చినందుకు చాలా మంది చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, చాలా మంది చెప్పే విషయాలు వింటున్నారు, కొన్ని ఫుడ్ చేంజెస్ తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు. సో కాబట్టి మనం భుజస్కంధాల మీద చాలా ఏం బాధ్యత ఉంది ఏంటి, బికాజ్ నువ్వు నేర్చుకుంటున్నావు కాబట్టి నువ్వు 10 మందికి ఇది స్ప్రెడ్ చేయాల్సిన అవసరం మీ పైన ఉంది. ఏదో నేను నేర్చుకున్నా, నా పాటికి నేను మార్నింగ్ హెల్త్ మంచి న్యూట్రిషన్ తీసుకుంటున్నా, నేను హెల్తీగా ఉంటున్నా అంటే కాదు. నీ వల్ల ఎంతమందికి హెల్ప్ అయింది, నీ వల్ల ఎంతమంది మైండ్ సెట్ మారింది, న్యూట్రిషన్ గురించి ఆలోచన ఎంతవరకు మారింది అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇంకోటి మనము గమనించాల్సింది, ఇంతవరకు ప్రోటీన్ ఓకే 500 గ్రామ్స్ అన్న తీసుకున్నా పర్వాలేదు అనే స్టేజ్కి వచ్చినాం కదా. ఇప్పుడు స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్ లో ఇంకా మారింది, ప్రోటీన్ లేకపోయినా పర్లేదు, డైలీ ఒమేగా ఏదో ఒకటి ఉన్నా సరే, పీడిఓలో ఏ ఒక్కటి ఉన్నా మీరు స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్ లోకి వస్తారు, ఈ బండిల్స్ పెట్టుకోవచ్చు. ఇది అందరు గమనించాల్సిన విషయం మనం. సో ఈవెన్ 200 గ్రామ్ ప్రోటీన్ ఉన్నా చాలు. కాకపోతే ఏంటంటే మనము కన్సిస్టెన్సీ నేర్పియడం కోసం ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఒక 3 నెలలు ఇదే ప్యాకేజ్ వాడు నువ్వు అన్నప్పుడు వాళ్ళకి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ అంటే వాళ్ళకు కూడా ఒక 3 నెలలు 4 నెలలు వరుసగా వాడేసరికి ఒక అలవాటుగా మారే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది మనము అంటే వాళ్ళకు ఒకవేళ కస్టమర్ అనుకో కొంత బెనిఫిట్ తీసుకుంటారు. ఇప్పుడు 3 నెలలు సేమ్ ప్రోగ్రాంలు ఉంటే వాళ్ళకు కొన్ని న్యూట్రిపర్క్స్ వస్తాయి. న్యూట్రిపర్క్స్ వాళ్ళు ఫ్రీగా అవైల్ చేసుకుంటారు, ఇంకో ప్రోడక్ట్ కొనుక్కుంటారు. వాళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన మోర్ ఎగ్జాంపుల్ చెప్పిండు, మనందరికి కూడా తెలుసు, ఏదన్నా ఒక దగ్గర పోయినప్పుడు మనకు కొన్ని పాయింట్స్ వస్తాయంటే సరేలే మళ్ళీ అక్కడే పోయి కొందాం అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది. సో కాబట్టి మనము అంటే క్లయింట్స్ ను మనం కన్సిస్టెన్సీ నేర్పియడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో మనం అంటే మన క్లయింట్ ను మనము రీటైన్ చేసుకోవడానికి కూడా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా యూజ్ అవుతుంది. సో మనము అన్ని చెప్తున్నాము, స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్ గురించి ఎంత డిస్కస్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు ఇచ్చినమా అయిపోయిందా కాదు కదా, మనం ఆల్రెడీ 3 to 6 months వాడాలి అని చెప్తున్నాం మనం మినిమం. అట్లా అది వాడినప్పుడు దాని వాల్యూ తెలిసినప్పుడు, ప్రోటీన్ వాల్యూ తెలిసినప్పుడు వాళ్ళు కంటిన్యూ చేస్తారు, పీడిఓ అన్న కంటిన్యూ చేస్తారు. సో కాబట్టి మనము మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఏమేం విషయాల మీద స్ట్రెస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మనం వెతకాల్సిన పని లేదు, ఎవరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకే చెప్తామని. మన చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అవసరమే కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనము ఈ స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్ లో ఉంచగలిగితే వాళ్ళకు బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.